నమస్కారం. ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు ఆర్మూర్లో ఆందోళన, ఖాళీ సిలిండర్లతో నిరసన. సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రారంభించిన సిఐ భిక్షపతి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నందిపేట మండలంలో పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. బాద్గున గ్రామానికి చెందిన పురుషోత్తం రెడ్డి సోదరుడు శ్రీకాంత్ దంపతుల కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మెడ గ్రామానికి చెందిన గాజుల సాగర్ కుమారుల నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు బాద్గున ఉప సర్పంచ్ శివ, ఉమ్మెడ మాజీ ఉప సర్పంచ్ గుడ్డల సాయిరెడ్డి, భూతం సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, భావి భారత పౌరులైన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని సాకారం చేసే విధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ఏ లక్ష్య సాధనకైనా చదువు ఎంతో తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్తులో స్థిరపడేందుకు 10వ తరగతి తర్వాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకమైనందున ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సులలో చేరాలన్నారు. ఎంచుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలని, ఆ దిశగా అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారన్నారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మలుచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ, ప్రతి శనివారం సాయంత్రం హనుమాన్ ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులున్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్యలు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచబోమని చెప్పి ఎన్నికల అనంతరం సామాన్యుల నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు.
సామాన్యులపై భారాలు వేస్తూ కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలపై భారాలు పడకుండా చూడాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ప్రజలు తదితరులున్నారు. ఏదైతే చేస్తా ఉన్నాడో ఈ యుద్ధాన్ని ఆపడానికి నీ వంతుగా నీ కృషి, నీ ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఈ దేశంలో అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ఏ మాటలైతే చెప్తా ఉన్నాడో వాళ్ళకు వత్తస్ పలికి ఈరోజు మన దేశ ప్రజల మీద భారాలు వేయటం అనేటటువంటి సరైనది కాదు. ఇవాళ అంతర్జాతీయంగా ప్రజలందరూ కూడా పనులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి ఉపాధి లేక అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఆలోచన చేయట్లేదు. కానీ సామాన్యమైనటువంటి ప్రజల మీద భారాలు వేయిస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవాలి. ఇవాళ ప్రజలు నిన్ను 3వసారి అధికారంలోకి తీసుకొచ్చారు, మంచి పరిపాలన అందిస్తావు అనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రజలందరూ కూడా మరి నిన్ను తీసుకురావడం జరిగింది. కానీ నువ్వు ఇదే రకంగా భారాలు మోపితే కనుక రేపు రాబోయేటటువంటి రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడం పక్కాగా ఖాయమనేటటువంటిది సిపిఎం పార్టీ చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర సరుకులు ఇవ్వాల అన్నిటి మీద భారాలు పడి లాస్ట్కు పిల్లలు తాగే పాలు కాడికెళ్ళి చాక్లెట్ కాడికెళ్ళి పడితే లాస్ట్కు అన్ని వస్తువుల మీద ధరలకు పెరగడం వలన మరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలా అన్నమో రామచంద్ర అంటూ ఎండలు కొడుతున్నాయి, కానీ కాకపోతే చేసుకోవడానికి పని కూడా దొరకడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే ఈ పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను, నిత్యావసర ధరలను తగ్గించాలని, లేకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ నిన్ను ఇంటికి సాగనంపుతారని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 54వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. అనంతరం మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 54 వారాలుగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిసరాలు పరిశుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మయూరి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నరేష్ కుమార్ సౌజన్యంతో మహతి ఆశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి సంబంధిత మందులు ఉచితంగా అందజేశారు. అనంతరం పట్వారి, బాల సరస్వతి విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ తులసి కుమార్, రోటరీ క్లబ్ కార్యదర్శి సత్యం, మాజీ అధ్యక్షులు గోపి పట్వారి, మహతి ఆశ్రమ నిర్వాహకులు నిర్మల, స్వరూప, విద్యార్థులు తదితరులున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఉచితంగా డాక్టర్ గారు సమయము ఇచ్చిన సందర్భంగా వాల్యుబుల్ టైం ఇచ్చి విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య శిబిరం చేసి వాళ్ళ కంటి ఐస్ చెకప్ చేసి తర్వాత వాళ్ళకి ఐ డ్రాప్స్ అనేది ఉచితంగా అందజేయడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ ఆర్మూర్ పట్టణంలోని మయూరి హాస్పిటల్లో కన్సల్ట్లు ఉచితంగా సారు చెకప్ చేసి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ వారు ముందుకొచ్చి సహాయం చేస్తారని చెప్పినందుకు ప్రత్యేకంగా సార్ గారికి ధన్యవాదాలు. నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సాయి తండ్రి బండారి దేవిదాస్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి పెద్దను కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని, బండారి దేవిదాస్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో అజయ్తో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కమర్పల్లి మండల కేంద్రంలోని అంగడిలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ అన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని నిర్మించాలనే లక్ష్యంతో అంగడి బజార్లో జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగజమున, గ్రామ కమిటీ అధ్యక్షులు సుభాష్ గౌడ్, వీడీసీ కోశాధికారి రవీందర్, వార్డు సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్ కు ఈ జూట్ బ్యాగ్ తేవడం అనేది మేము అందరి కోసం ఈ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ ని నిర్మూలిద్దామన్న ఉద్దేశంతో జూట్ బ్యాగ్ ని అందరికి ఇద్దామని చెప్పేసి వీటిని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ జూట్ బ్యాగ్ అనేది వాడండి, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. వార్డు సభ్యుల సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 3 వారాల క్రితము మార్కెట్ లో మరియు షాపింగ్ కాంప్లెక్స్ ల దగ్గర మరియు షాపుల దగ్గర ప్లాస్టిక్ ని నివారించినట్టుగా ఫస్ట్ ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ఈ రోజు మేము జూట్ బ్యాగ్స్ అలవాటు చేయాలని గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ వారి ప్రోత్సాహంతో ఈ జూట్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ప్లాస్టిక్ ఎవరైనా అమ్మిన తర్వాత వాడిన వాళ్ళకి 1000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి మరి భూగర్భ జలాలకి వాటిల్లే నష్టం అనేది భావితరాలకి చాలా తీవ్రతరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలనే ఈ ముఖ్య ఉద్దేశంతో పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామాల నుంచి వచ్చి ఈ మార్కెట్ కు వచ్చే కొనుగోలుదారులు కూడా దీనికి సహకరించగలరని కోరుచున్నాను. ఇండ్ల గణన ప్రక్రియలో భాగంగా ఆదివారం అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్ మరియు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ కిసాన్ నగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేపట్టారు. వారు ప్రతి ఇల్లు, కుటుంబాల వివరాల నమోదు, మొబైల్ యాప్ల పనితీరు మరియు గణకులు, ఎన్యూమరేటర్లు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించారు. మ్యాపింగ్ మరియు బ్లాక్ ఛార్జ్ ఆఫీసర్లు తమ పరిధిలోని ఇండ్లను బ్లాకులుగా సరిగా విభజించారో లేదో పరిశీలించారు. డిజిటల్ నమోదు, జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుండటంతో ఎన్యూమరేటర్లు తమ మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరించడాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ గ్రామ సర్పంచ్ రామరాజు గౌడ్, సూపర్వైజర్ సాయన్న, ఎన్యూమరేటర్లు కీర్తి, రమాదేవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ ప్రీమియర్ లీగ్ సెషన్ 1 క్రికెట్ క్రీడా పోటీలను సిఐ భిక్షపతి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ భిక్షపతి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై మక్కువ పెరిగేలా స్పెషల్ క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న సిరికొండ మండలంలో హాకీ, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ క్రీడలలో మంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారని, ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు మండలంలోని యువత మంచి అవగాహన కలిగి సహాయ సహకారాలు అందిస్తారని, రానున్న రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టినట్లయితే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరేష్, క్రికెట్ జట్టుల యజమానులు కనగందుల సతీష్, సురేష్, హరీష్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. అక్కడ ముందే అందరు చాలా బాగా చెప్పారు. ఎంజాయ్ వద్దు, గ్రౌండ్ ముద్దు, గ్రౌండ్ కు చేరని చెప్పి ఇంతవరకు ఇంత మంచి అవేర్నెస్ ఉన్నందుకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మండలం అనేది వాటర్కు దూరంగా అడవులలో ఉన్నా గానీ చాలా వరకు మంది హాకీ ప్లేయర్లు ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్లు ఉన్నారు, కబడ్డీ ప్లేయర్లు ఉన్నారు, క్రికెట్ లో యూత్ కూడా అందరు కూడా అన్నిటికీ ముందుకు వస్తుంటే దీనికి ఇంతకు ముందు కూడా మేము అప్పుడు 5km వాకింగ్, రన్నింగ్ కూడా పెట్టినప్పుడు కూడా సిరికొండలో కూడా చాలా మంది పార్టీలతో సంబంధం లేకుండా యూత్ అని వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ ముందుకు వచ్చి పోలీసులకు ఎనీటైం సహాయ సహకారాలు అందించడంలో చాలా ముందున్నారు. మేము కూడా యువతకు ఏ విధంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చిన్న సజెషన్ ఏంటంటే సిరికొండ మండలం అనేది అవేర్నెస్ బాగుంది, చాలా మంచి అవేర్నెస్ ఉంది. స్పోర్ట్స్ లో గానీ మేము చిన్న అవగాహన కార్యక్రమాలు పెట్టినా గానీ దేంట్లో గానీ ముందున్నారు. ఇప్పుడు గానీ పొలిటికల్ గా ఉన్నా గానీ పొలిటికల్ అంతా పక్కన పెట్టి పోలీసులకు కానీ ప్రభుత్వ వ్యవస్థలకు కానీ అందరూ అందిస్తారు. నిజామాబాద్ లో సెక్యూరిటీ కౌన్సిలింగ్ అని చెప్పి పెట్టుకున్నాం, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిలింగ్. అదేవిధంగా మన సిరికొండలో కూడా ఒక సిరికొండ మండలానికి సంబంధించి కూడా ఒక సెక్యూరిటీ కౌన్సిలింగ్ అనేది పెట్టుకున్నాం. చాలా బాగుంటుంది. పొద్దున అన్ని రకాలుగా వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన డాన్స్ స్టార్ 2026 కార్యక్రమం కళాభిమానులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బొమ్మకంటి మానస హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె బొమ్మకంటి సహస్ర తన అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తక్కువేమి మనకు రాముడు ఒక్కడున్న వరకు అనే భక్తి గీతానికి సహస్ర చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ భావ వ్యక్తీకరణ, హావభావాలు, నాట్య కదలికలతో ఆమె ప్రదర్శనకు సభలో ఉన్న వారి నుంచి ఘనమైన ప్రశంసలు లభించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరామరెడ్డి సహస్రకు మెమెంటో అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి గురువులు, కళాకారులు పెద్ద ఎత్తున ప్రేక్షకులు పాల్గొని విజయవంతం చేశారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు ఆర్మూర్లో ఆందోళన, ఖాళీ సిలిండర్లతో నిరసన. సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రారంభించిన సిఐ భిక్షపతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.